పరిశ్రమలకు 5 సెంట్లు 10 సెంట్ల ప్లాట్ కొనే వాళ్ళకు ఇచ్చి అలా పరిశ్రమలు పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం పైకి. కానీ దాని వెనక ఉండే ఆంతర్యం ఏంటంటే కదా, ఈ కాంట్రాక్ట్ వర్క్ జరిగే లోపల 6 నెలలు 8 నెలల సంవత్సరం పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం లోపల కంప్లీట్ గా చౌడూరులో ఉండే ఏరు మొత్తం ఖాళీ చేయాల కొండారెడ్డి. వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాసిచ్చిన కుమారా, ఈ 5 సంవత్సరాలు నా పదవీకాలం అయిపోయే లోపల చౌడూరు ఏటిని కంప్లీట్ గా మింగేను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుకి అమ్ముకోరి ధనవంతుని కనీసం అంటే సంవత్సరం పని జరుగుతుంది, నెలకో 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా గానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇదే ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోలుతా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు ఈ 4 పల్లెకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు కానీ వస్తే మొట్టమొదట మునిగిపోయి శంకరాపురం, చౌడూరు కాదు. ఫస్ట్ శంకరాపురం మునిగిపోతుంది, తర్వాత చౌడూరు పోతుంది, ఆ తర్వాత పొద్దుటూరులో నీళ్ళు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి వరదాడి కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేయడానికి 100కు కోటి భాగాల ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా గాని, గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లుల పిల్లలకు పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడి కొడుకు కొండారెడ్డి.